మనము ఉన్నది చివరి గడియల్లో. వీఆర్ లివింగ్ ఇన్ ద ఎండింగ్ డేస్. ఎప్పుడు ఏమి సంభవించనో, ఎప్పుడు ఏమి జరుగునో ఎవరికి తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకనగా దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు అని అనేక సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఆయన రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు, మేఘవాడి వస్తాడు. మనం ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా మనలో నిర్లక్ష్య స్వభావం మాత్రం పోవట్లేదు. చాలా సార్లు వాక్యం వింటున్నాం, దేవుడికి భయపడండి, త్వరగా రాబోతున్నాడు, ఆయన వచ్చి మనం తీసుకెళ్ళబోతున్నాడు, ఎవరైతే ఆయనలో సిద్ధపాటు ఎదుర్కొంటారో వారు వ్యక్తపడతారు అని టీవీలో వింటున్నాం, గ్రౌండ్ మీటింగ్స్ లో వింటున్నాం, సంఘంలో వింటున్నాం, దైవ దాసుల మాటలు వింటున్నాం. ఎన్నిసార్లు విన్నా మనలో మాత్రం ఏం పోవట్లేదంటే నిర్లక్ష్య స్వభావం అనేది పోవట్లేదు. అయితే దేవుడు ఏంటి, ఎవరైతే నేను వచ్చే వరకు వెలుగుగా ఉంటారో, సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళని నేను పరలోక రాజ్యానికి తీసుకు వెళ్తాను అంటున్నాడు. హల్లెలూయా. కుమారుడు, నువ్వు క్రైస్తులుగా ఉన్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఎన్నిసార్లు విన్నా సరే ఆ వాక్యం నీకు ఫలవంతం కానప్పుడు అది వృధా అయిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వినడమే కాదు, విన్నదాన్ని ఏం చేయమను పాటించాలి. పెద్దలతో వాక్యం చదివితే సరిపోదండి, ఆ చదివిన వాక్యము హృదయంలో కూడా చాలా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్నిసార్లు విన్నామని కాదండి, విన్నది ఎన్నిసార్లు దాన్ని మనం అవలంబించాము అన్నది ప్రాముఖ్యమైన అంశం. కనుక ఈరోజు దేవుడు మనతో దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడిన ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు నా ఉద్యోగంలో పెట్టిన వాక్యాంశం ఏంటంటే 4 గుర్రములు, దాని మీద 4 ఆత్మలు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడే ప్రాముఖ్యమైన వాక్యాంశం 4 horsemen. 4 గుర్రములు, దాని మీద ఉన్న 4 ఆత్మలు. ముఖ్య వాక్య లేఖనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చూడగలము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8. ఈ ప్రకటన గ్రంథం గురించి మీకు అందరికీ తెలుసు. ఈ ప్రకటన యోహాను రాస్తూ దేవుడు చెబుతూ ఉండగా యోహాను ద్వారా లిఖించబడి ఉన్న గ్రంథము ప్రకటన గ్రంథం. హల్లెలూయా. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఏ అధ్యాయం చదివినా సరే అది మనకు హెచ్చరికగా ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథం కూడా హెచ్చరిక. ప్రకటన అంటే ప్రకటిస్తున్నాం. ఈ ప్రకటన విని ఎవరికి లోపడతారో వాళ్ళు ఏమవుతారంటే రక్షించబడతారు. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇదిగో మీ తలుపు దగ్గరకు వచ్చి మీ తలుపు పడుతున్నాను, ఎవరైతే నా స్వరము విని తలుపును తీస్తానో నేను వాళ్ళు నాతో కలిసి భోంచేసే అవకాశాన్ని ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆయన తలుపు కొట్టినప్పుడు ఆయన స్వరము మనం వినే స్థితిలో ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అయితే భూలోకంలో ఉన్న సంఘము ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి ఆరంభం ఎలాగుంటుంది, అంతం ఎలాగుంటుంది అది తెలియచేయడమే ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఉద్దేశం. హల్లెలూయా. అయితే ఈ సమయం ఉన్నప్పుడు ఇంటికి చదవండి. మొట్టమొదటి గుర్రం గురించి చూసి మాట్లాడదాం. మొట్టమొదటి గుర్రము తెల్లని గుర్రము, దాని మీద వచ్చే ఆత్మ. హల్లెలూయా. వైట్ హార్స్. ఈ రంగు ఏ రంగు? 4 రంగులు ఉన్నాయి. ఈ గుర్రాలకి 4 రంగులు. అన్ని ఒకే రకాలు కాదండి, ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క రంగు. ఆ రంగు దేని సూచిస్తుంది అనేది వాక్యాంశం. తెల్లని గుర్రం అయితే ఏ రంగు సూచిస్తుంది, మిగతా రంగులు అయితే దేని సూచిస్తాయనేది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుడు. ఇక్కడ మొట్టమొదటి గుర్రం ఏంటంటే తెల్లని గుర్రం. ఈ తెల్లని గుర్రము దేనికి సాదృశ్యం అంటే వెలుగు దూతకు సాదృశ్యం. ఏ దూతకు? వెలుగు దూత. అంటే ఇది క్రీస్తు విరోధి
ప్రారంభంలో జరిగేది. అంటే అంత్యక్రీస్తు పరిపాలన చేసేటప్పుడు మొట్టమొదటి పరిపాలన. హల్లెలూయా. అయితే ఈ క్రీస్తు విరోధం ఏం చేస్తారండి, లోపలికి వచ్చేటప్పుడు చాలా మంది టైంలో సమాధానము శాంతి కోల్పోతూ ఉంటారు. చాలా మంది సమాధానం ఉండదు. ఇతను వచ్చి ఏం చెప్తారంటే, నేను మీకు సమాధానం ఇస్తాను, మీకు శాంతిని ఇస్తాను, నన్ను నమ్ముకోండి అని ప్రకటించడం స్టార్ట్ చేస్తారండి. తెల్లని గొర్రె మీద వచ్చేవాడు ఏం చేస్తాడు, నేను సమాధానం ఇస్తాను, ఎవరికైనా సమాధానం లేదో నన్ను నమ్ముకోండి అని ప్రకటన చేసుకుంటాడంట. ఈ ప్రకటన చేసింది ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకుంటారంటండి. అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా ఏం చేస్తుందంటే, ఐక్యరాజ్య సమితి ఇది కూడా ఏం చేస్తుందంటే, ఇతను నమ్ముకోండి అది కూడా చెప్తాదంటండి. అంటే ఇతను ప్రతి మనిషిని నమ్మిస్తాడు. ఇతనుకున్న గొప్ప సంగతి ఏంటంటే, దేవుడికి ఎటువంటి శక్తులు అయితే ఉన్నాయో, దేవుడికి ఎటువంటి ఆ యోగ్యత ఉందో ప్రతిదీ ఈ వెలుగుదూతకు ఉంటుందంటండి. హల్లెలూయా. అంటే దీని పని ఏంటంటే, నమ్మి మోసం చేయడు, నమ్మించి మోసం చేయడమే ఈ తెల్లని గుణం యొక్క ఆత్మ యొక్క మెయిన్ టార్గెట్. అంటే మనుషుల్ని లైపర్చుకుంటాడు అతని వైపు. అంటే నేను ఒక్కడనే, అందరూ నన్నే మొక్కాలి, ఈ లోకంలో ఎవరు దేవుళ్ళు ఉండరు, అందరూ వచ్చి నా పాదాల దగ్గర రావాలి, నా దగ్గరికి వస్తేనే శాంతి సమాధానం, నన్ను నమ్ముకోండి అని ఈ దోత వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విషయము అందరూ నమ్మేస్తారంటండి. ఈ లోకంలో వాళ్ళందరూ నమ్మి ఇతను మొక్కడం స్టార్ట్ చేస్తారంట. హల్లెలూయా. అంటే ఎలాగైతే దానియేలు కాలంలో నెబుకద్నెజర్ ఒక ప్రతిమ తయారు చేసి అందరూ ఈ ప్రతిమను నొక్కాలి అని ఎలాగైతే ప్రకటన చేశాడో, అలాగే ఈ తెల్లని గుర్రం నుంచి ఆత్మ కూడా అలాగే ప్రకటన చేస్తుంటారు. నన్ను నమ్మితేనే మీకు శాంతి, నన్ను నమ్మితేనే మీకు సమాధానం, నన్ను నమ్మితేనే మీకు అన్ని ఉంటాయి అని ఈ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి ప్రచారం చేస్తూ ఉంటాడు. అది చూసి ఏం చేస్తామంటే, మనకు కూడా అదే పరిగెడుతూ ఉంటామంట. కానీ తెల్లని ఏంటంటే, పైకి తెల్లని గుర్రం, తెల్లని మనసు మాత్రం నలుపు. హల్లెలూయా. పైకి ఎలా కనిపిస్తాడు, తెల్ల కనిపిస్తాడు, పైకి మాత్రం చక్కని గొర్రెపిల్ల తోలు కప్పుకుంటాడు, కానీ లోపడంతా తోడేలు ఆలోచనలు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు చాలా మంది అలాగే ఉన్నారండి. పైకి బాగానే మాట్లాడతాం, చాలా నమ్మకంగా మాట్లాడతాం, కొంతమంది కన్నీరు చూస్తే మనమే కరిగిపోతాం, కానీ లోపల మాత్రం కఠినమైన హృదయంతో ఉంటారు. హల్లెలూయా. పైకి మాత్రం మంచి మనసులాగా అనిపిస్తుంటాం. అంటే వాళ్ళు ఏమంటాం, నటించేవారు అంటాం. హల్లెలూయా. వాళ్ళు ఏమంటాం, పైకి నటిస్తారు అంతే, బయటగా కనిపిస్తారు, లోపడంతా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. కుమార్ జాగ్రత్త వినాలి. ఎందుకంటే వాక్యం అనేది మన జీవితానికి ఎలా ఉంటుందంట, వెలిగించే మనలో ప్రకటన గ్రంథం ఇంకా వెలిగిస్తుంది. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా వినాలి. అందుకని ఎందుకంటే ఇది అర్థం అవ్వడానికి టైం పట్టేస్తుంది. ఇవన్నీ అంటే ఇదిగో తెల్లగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం నలిపే, అంత కుళ్ళే, బయటికి సమాధానం ఇస్తారంటారు. ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ మాట వింటారో, ఎవరైతే ఈ వ్యక్తి యొక్క మాట నమ్ముతారో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ బయటికి ఎలా ఉంటుందంటే నమ్మించేస్తారు, పూర్తిగా అతనికి లోన్ అయిపోతాం, పూర్తిగా అతని మాట కట్టుబడి ఉంటాం. కానీ ఎవరైతే మాట నమ్మి బ్రొక్కుతారో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్తే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14 చదువు ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14-15. ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చెప్పున వారి కంఠము కలుగును. చూడండి. హల్లెలూయా. ఇది గొప్ప సంగతి కాదు, కానీ సాతాను ఏం చెప్తాంటే వెలుగుదూత వేషం వేసుకొని
వస్తారని సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇతను నమ్ముకుంటారో ఒకరైతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మన కుమార్తె బీ కేర్ఫుల్. ఇటువంటి వారు వస్తారు మన మధ్యలోకి, సంఘాలు పాడు చేయడానికి, సంఘాన్ని విభజించడానికి, సంఘాన్ని పాడు చేసి దేవుని ఆత్మ దొంగిలించడానికి ఇటువంటి వెలుగు దూతలు సంఘంలో ప్రవేశిస్తారు అంత్యకాలంలో అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ అంత్యకాలంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అందరి మాటలు నమ్మకూడదండి. కొందరు పాపం అందరు నమ్మేస్తారు, నన్ను ఏమైపోతారు? మోసపోతారు. హల్లెలూయా. మోసపోయి తెలుస్తుంది, అయ్యో నేను మోసపోయాను అని. అప్పుడు ఇంకేమి చేయలేరు. కుమార్తె మనం ఒక నమ్మే ముందు ఆలోచించాలి. ఎవరైనా వచ్చి మీకు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ మంచిదా కాదా, వాక్యానుసారమైతే కాదా అని ఆలోచన. ఎందుకంటే చాలా మంది మన ఇంటికి వచ్చి వాక్యం చెప్పడం ఆశపడతారు. వచ్చి క్రైస్తవులకి చెప్తారు, చూడండి, వచ్చి అందులో మాట చెప్తా అంటారు. అది చెప్పే మాట ఒక్కోసారి విరోధంగా ఉండొచ్చు. అదే ఒకసారి వాక్యం పూర్తి తెలిసిపోతే అబ్బే నిజం అనుకుంటాం, అబ్బే నమ్మేసి కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కుమార్తె నీకు ఎంచే కాలంలో ఈ వెలుగుతో గ్రహించగలగాలి. ఎవరైనా వస్తే చాలా మంది మా ఇంటికి వచ్చేవారు, నువ్వు ఒకటే చెప్పేవాళ్ళు, మాకు చెప్పకండి అన్ని చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్పండి, తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్తాం. ఎందుకంటే మనకి మైండ్ సెట్ మార్చేస్తున్న వాళ్ళు వచ్చి వాక్యాన్ని విరోధంగా చెప్పడం చేస్తారు. మనం ఏమనుకుంటాం? అది సత్యం అనుకుంటాం, ఇది వినాలా అది వినాలా. ఈ కన్ఫ్యూజన్ లో వాక్యాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి కుమార్తె వాక్యానుసారంగా మనం దాన్ని ఫాలో అవ్వాలి అన్నాడు. ఈ వెలుగు దూతలు మనం జాగ్రత్తగా ఉన్నాం. అందుకని యెషయా గ్రంథం 30:1 చూస్తే, యెషయా గ్రంథం 30:1 యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపములకు పాపము కూర్చుకొనట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. చాలండి. హల్లెలూయా. ఎవరైతే ఆయన లోబడరో వాళ్ళకి ఏంటి? శ్రమ. హల్లెలూయా. ఎవరైతే యేసు మాట వినరో, ఎవరైతే వెలుగు దూతను వెంబడిస్తారో వాళ్ళకి ఏం రాబోతుంది? శ్రమలు రాబోతున్నాయి. హల్లెలూయా. 7 ఏళ్ల శ్రమలు, 7 ప్రభు ఎంతమైన తర్వాత ఈ లోకంలో భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. వాడు తట్టుకోవడం చాలా కష్టం. వాడు తట్టుకొని నిలబడగలిగిన వాడే పరలోక రాజ్యం సంధించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తె దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఈ రోజు రా రక్షించబడి పిలుస్తూ ఉన్నాడు. ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నావు నువ్వు, ఇంకా బోల్ టైం ఉందిలే, ఇంకా చాలా సమయం ఉంది, కంగారు ఏముంది అనుకుంటావు. కుమార సమయము లేదన్నా కదా, సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగం పరుచుకోవాలి. యూ హ్యావ్ టు యూటిలైజ్ ద టైం. దొరికిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. సమయం పోయిన తర్వాత మనం ఏం చేద్దామని ఉపయోగం లేదు. హల్లెలూయా. టైం ఉందిలే, అప్పుడు బాప్టిస్మ్ పొందుతానులే, అప్పుడు రక్షించబడతానులే, అప్పుడు చూద్దాంలే. అప్పుడు చూడడానికి ఏమీ లేదు. ఇప్పుడే ఈ క్షణమే మనం దేవుని ఏం చేయాలి? స్వంత రక్షణ స్వీకరించాలి. హల్లెలూయా. కొంతమంది నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. సన్నిధికి వెళ్ళకపోతే ఏముందిలే, పాటలు పాడకపోతే ఏముందిలే, ప్రార్థన చేయకపోతే ఏముంది అంటావు. ఇప్పుడు నీకు అనుకూలమైన సమయం, ఈ సమయం తర్వాత ఉంటుందో లేదో తెలీదు, ఇలా కూర్చోగలుగుతామో లేదో తెలీదు, ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. ఎందుకంటే మనం ఉన్నది అంత్యకాలంలో. ఇటువంటి ఈ వెలుగు దూత మన నుంచి వస్తుంది. అప్పుడు మనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. అప్పుడంటే ఈ పాటలు పాడకూడదంట, వాడి పాటలు పాడాలంట, వెలుగు దూత పాటలు. అక్కడ వాక్యం వేరే ఉంటుంది, ప్రచారం వేరే ఉంటుంది, అన్ని మారిపోతాయి మొత్తం అంతా. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి గుర్రం ఏ గుర్రం? రెండు గుర్రం చూద్దాం. రెండు గుర్రము ఎర్ర గుర్రం. హల్లెలూయా. రెడ్ హార్స్. ఏ గుర్రం? ఎర్ర గుర్రం. ఎరుపు ఏం సమస్య చెప్పండి? అపాయము. హైలైట్ ఎరుపు అనేది అర్థమైపోతుంది. రెడ్ ఇస్ సింబల్ ఫర్ డేంజర్, అపాయము. కాబట్టి ఈ ఎర్ర గుర్రం మీద వచ్చేవాడు ఆత్మ అపాయానికి సాదృశ్యం.
ఎవడైతే ఈ గుర్రం మీద వచ్చి వాడు నమ్ముతాడో వాడు అపాయంలోకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్. సో ఈ గుర్రం మీద వచ్చేవాడు ఏంటంటే రక్తపాతం సృష్టిస్తాడంట. ఏం చూస్తాడు? రక్తపాతం. అంటే ఈ గుర్రం మీద వచ్చేవాడు ఎవరైతే వీడు నమ్ముకుంటారో వీడు ఏమవుతాడంటే ఈ అపాయం మీద వచ్చేవాడికి, గుర్రం మీద వచ్చేవాడికి అపాయం అనేకలకి నమ్మించి ఈ లోకంలో వచ్చేవాడికి ఏమైపోతుందంటే విపరీతమైన కాబట్టి కుమార్తె ఈ వెలుగుతో వచ్చేవాడు ఎవరైతే వీడు నమ్ముకుంటారో, ఎవరైతే వీడి మీద ఆశ్రయిస్తారో వాడికి ఏం రాబోతున్నాయి? యుద్ధములు రాబోతున్నాయి. యుద్ధాలు, అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు మనము చూడబోతూ ఉన్నాం. హైలుయా. యుద్ధములు అనేక మంది చనిపోతారంటండి. అంటే ఆల్మోస్ట్ 3వ భాగము ప్రపంచం అంతరించుకోబోతుందంట. అంటే ఎవరైతే యేసయ్యను నమ్ముకోకుండా ఈ ఎర్రని గుర్రం మీద వచ్చి వారు నమ్ముతారో వారి జీవితాలు ఏమైపోతున్నాయి? అపాయంలో పడబోతూ ఉన్నాయి. కుమారుడు జాగ్రత్త. ఈ ఎర్రని గుర్రం మీద వచ్చి వాడు నమ్ముకున్నామంటే నీ జీవితము అపాయంలోకి వెళ్ళిపోతుంది. యుద్ధాలు పని ఒకటే టార్గెట్, రక్తపాతం సృష్టిస్తూ ఉంటాడు. అంటే మనుషుల మీద మనుషులకి, రాజ్యముల మీద రాజ్యములకి, ప్రజల మీద ప్రజలకి యుద్ధాలు కూడా స్టార్ట్ అయిపోతాయి అంటండి. కాబట్టి కుమారుడు జాగ్రత్త. ఈ ఎర్రని గుర్రం మీద వచ్చేవాడు మన జీవితంలో ఉన్న శాంతి సంబంధం పూర్తిగా తీసుకెళ్ళిపోతాడు. యుద్ధములు రాబోతూ ఉన్నాయి. ఈ లోకంలో ఆ యుద్ధం రాకముందే, వాన వచ్చి వెలిసిపోకముందే నీ భార్య దినములందే నువ్వేం చేయాలి? ఈ సృష్టికర్తను మరణము తెచ్చుకోవాలి. ఈ రోజు ఎక్కువైపోతున్నాయండి. మధ్యన టీవీలో చూస్తున్నాం. ఆ తాలిబాన్ కొంతమంది వచ్చి మొత్తం పాకిస్తాన్ అన్నింటికి ముట్టడించేస్తుంటారు. ఎక్కడ చూసి ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధాలు. మన భారతదేశానికి వేరే కంట్రీ వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మన జాగ్రత్తగా, ఎందుకంటే యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. ఈ 3వ ప్రపంచ యుద్ధం కూడా త్వరగా రాబోతుంది అంటున్నారు. కుమార్ ఈ మధ్య చైనా వారు కూడా కనిపెట్టారు కదా, ఏదైనా సరే ఈ వార్, ఈ యుద్ధాన్ని ఏమంటారంటే బయోలాజికల్ వార్ అంటారంట. అంటే ఈ బయోలాజికల్ గా మెడిసిన్స్ ద్వారా వార్ చేయడం, అంటే కత్తుల ద్వారా కాకుండా వైరస్ ప్రవేశపెట్టి మనుషుల్ని చంపడం. హల్లెలూయా. అంటే ఇటువంటి యుద్ధాలు కూడా ఈ లోకంలో వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి కుమార్తె ఈ అపాయకరం రాకముందే, ఈ భయంకరమైన ఎర్ర గుర్రం మీద వచ్చేవాడు రాకముందే మనం ఏం చేయాలి? ఈ అపాయం తప్పించబడాలి. ఈ భయంకర యుద్ధాల నుంచి మనం తప్పించబడాలి. ఈ భయంకరమైన ఈ ఒక డేంజర్ నుంచి మనం ఏమైనా బయటికి రావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని అక్కడ కూర్చోకూడదు. చూడండి, 1వ కీర్తన చూడండి ఒకసారి. చెప్పారు కదా, పాటిస్తున్నారు. చెప్పారు చాలా కంఠస్థాయి మొత్తం పాటిస్తున్నారా? దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. క్లియర్ గా ఉంది కదా. ఎంతమంది దివారాత్రం ధ్యానిస్తారు? ఎవ్వరూ ధ్యానించట్లేదు. మన అపాయక దినాలు వస్తున్నాయి. ఎర్రని గుర్రం మీద వాడు వస్తున్నాడు ఆత్మ. మరి అంటే తప్పించబడాలంటే నువ్వేం చేయాలి? దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. ఇష్ట ఆలోచనడుక, పాపుడు బాగుండక, అపహాస్యులు కూర్చుండే చోటను కూర్చుండక. హల్లెలూయా. హల్లెలూయా. కుమార్తె కూర్చోకూడదు, నిలబడకూడదు, నడవకూడదు. ఎక్కడ? దుష్యుల దగ్గర, అపహాస్యుల దగ్గర కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చుంటే మనం కూడా అవమానపరచబడతాం. వాళ్ళ దగ్గర కూర్చుని మనం కూడా వాళ్ళలాగా అనుకుంటాం. వాళ్ళతో సహవాసం ఇస్తాం, మనకు కూడా అటువంటి వారు అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. అపాయకరమైన దినాలు అంటారు వీటిని. ఈ రోజుల్లో మనం ఉన్నది ఈ ఎర్రని గుర్రం మీద వచ్చే వాళ్ళగే ఉన్నాం. ఈ రోజుల్లో
ఎందుకంటే యుద్ధాలు జరిగిపోతున్నాయి, చాలా మంది చనిపోతూ ఉన్నారు. 50% నాశనం అయిపోయింది, చాలా వరకు లక్షల్లో చనిపోయారు జనాభా. అంటే దీనికి హెచ్చరిక ఒకటే, నేను త్వరగా రాబోతు ఉన్నారా. దేవుడు ఒకటే అంటున్నాడు, కుమార్తె ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కారణం నేను త్వరగా రాబోతున్నాను. జాగ్రత్త. ఈ లోకంలో వెలుగుపడితే నీకు 7 ఏళ్ళ శ్రమ తప్పదు. యవనస్తుల యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో, లేకపోతే నీకు శ్రమ. హల్లెలూయా. ఎవరో అనుకుంటున్నాను ఇంకా బోల్డ్ వయసు ఉందిలే, నాకెంత 20 సంవత్సరాలు 18 సంవత్సరాలే కదా, దేవుడు 70, 80 అన్నాడు కదా, అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నాం. 70, 80 కాదు ఈ రోజుల్లో, 30, 40 మహా కష్టపడితే అంతే కదా. 30, 17 ఇప్పుడు వచ్చే వయసు అటు అలాగున్నాయి జాతర కూడా. ఈ మధ్యకాలంలో 246 మంది కరోనా వచ్చింది, చిన్నపిల్లలకు వచ్చింది. మనం అనుకున్నా 2 వాళ్ళు వస్తుందని, అనుకోలేదు. జాగ్రత్త. మన జాగ్రత్తలో మనం హెచ్చరికలు, దేవుడి హెచ్చరికలు మనం ఫాలో. ఇప్పుడు అంటున్నాడు, మీరు ఎప్పుడైనా సింగపూర్ అనుకోండి, అలాగా బైక్ పై చెప్తూ ఉంటాడు, కరోనా భయంకరంగా విస్తరిస్తుంది, మాస్కులు పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇవన్నీ చెప్తుంటాడు. మరి పాటిస్తున్నామా? మరి హెచ్చరికలు ఫాలో అవ్వట్లా. అవే ఫాలో అవ్వట్లేదు. దేవుడి చెప్పిన ఏమైనా ఉంటాం మనం, అవే ఫాలో అవుతాం. కుమార్తె ఏం చెప్పినా ఏసి చెప్తానండి మన కొరకే. అంటే మన మనసులో మనం ఏం చేసుకోవాలి, దేవునికి సిద్ధపాటు చేసుకోవాలి. ఇది 2వ గుర్రం. 3వ గుర్రం ఏ గుర్రం అంటే నల్లని గుర్రం. హల్లెలూయా. ఏ గుర్రం? నల్లని గుర్రం. ఆ గుర్రం మీద వచ్చేది ఒక ఆత్మ. హల్లెలూయా. ఈ నలుపు దేని సాదృశ్యం అంటే కరువుకి సాదృశ్యం. నలుపు దేని సాదృశ్యం? ఉచ్చారణ విలాప వాక్యములు 5వ అధ్యాయం 10వ వచనం. విలాప వాక్యములు 5:10. విలాప వాక్యములు పాత నిబంధనలో ఉంటారు. ఇస్తారా బైబిల్ అందరూ కూడా? విలాప వాక్యములు పాత నిబంధనలు ఉంటారు, చూడండి. విలాప వాక్యములు 5:10. 5వ అధ్యాయం 10వ వచనం చదవను. మహాశ్రామం వలన మా చర్మము పోయేవలె నలుపెక్కెను. శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. ఏంటంటే అది చర్మం ఎలాగైపోయిందంటే నల్లగా మారిపోయిందండి. ఎలా మారిపోయింది అంటే ఆ మనిషి ఎలాగుంటాడు, గుర్రం నల్లగా ఉంటాడు. నలుపు దేని సాదృశ్యం అంటే కరువుకి సాదృశ్యం. హల్లెలూయా. ఈ క్రీస్తు విరోధి ఈ ప్రజలకు ఏం చేస్తాడంటే భయంకరమైన కరువును మనం ఎదుర్కోబోతున్న భవిష్యత్తులో. హల్లెలూయా. ఏం రాబోతుంది? కరువు రాబోతుంది. తినడానికి ఆహారం దొరకదు, తాగడానికి నీళ్లు ఉండవు, మనకి ఇంకేం దొరకమండి లోకంలో. అంతా కరువేనంటండి. ఈ లోకంలో ఏమండిపోతుంది? అంతా కరువు ఉండిపోతుంది. అంటే వీడు ఏం చేస్తాడు, వీడు వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా వీడు స్వాధీనపరుచుకుంటాడు. ఈయన అండర్లో ఉంటాయి అన్ని కూడా. మనం ఏం కావాలంట, ఆ గుర్రం మీద ఉన్నవాడిని ఇది అడగాలంట. ఈ రోజుల్లో ఏం కొనుక్కుంటున్నాం? నీళ్లు కొనుక్కుంటున్నాం. కొంటున్నారా? వాటర్ కొంటున్నాం కదా. కొన్ని ప్రదేశంలో అయితే ఇప్పుడు దుబాయ్ అటువైపు వెళ్తే వాటర్ చాలా కాస్ట్ అండి. తక్కువ దగ్గర నీళ్ళు దొరకవు. అక్కడ ఎడారి ప్రాంతాలు, అక్కడ తిండి చాలా కాస్ట్ అంట. మనకి అంత ఈజీగా తిండి దొరకదండి. వాటర్ తిండి, వాటర్ బాటిల్ చాలా కాస్ట్ అంట. అక్కడ మామూలు చెరువు నీళ్ళు తాగడం పనిచేయమంటండి. ఖచ్చితంగా నీళ్ళు తాగాలంటే వాటర్ బాటిల్ నీళ్ళు తాగాలంట వాళ్ళు. అంటే అక్కడ నీళ్ళు కూడా దొరకమంటండి, అంత కష్టం. అటువంటి భయంకర స్థితిలో వెళ్ళిపోతామంటండి. భవిష్యత్తులో ఆహారం దొరకదు. ఈ నల్లని గుర్రమైన వాడు వస్తే మనకి ఏముండదంట? ఆహారం ఉండదంటండి. హల్లెలూయా. జాగ్రత్త. ఇవన్నీ దేవుడు రాకడికి హెచ్చరికలు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో కరువు చేస్తుంది. వర్షాలు పడవు. ఇప్పుడు వర్షాలు పడవు, పంటలు పండవు.
పంటలు పండపోతే ఆహారం ఉండదు. ఎప్పుడైతే ఈ నీరు ఉండదో నీరు కూడా ఇంకిపోద్ది. ఆ టైంలో ఆ ఉన్నా కూడా ఏం చేస్తాడంటే వాడి స్వాధీనంలో తీసుకుంటాడు. అయితే ఎవరైతే వాడి మాట వింటారో వాడికే రేషన్, ఎవరైతే వాడి మాట వింటారో వాడికే కూరగాయలు, ఎవరైతే ఈ నల్లని గొర్రె మీద వచ్చిన మాట వింటారో వాడికి వాటర్ బాటిల్ అంటండి, లేకపోతే వాటర్ కూడా ఉండదండి. హల్లెలూయా. అప్పుడు పొలాలు ఎప్పుడైనా ఉండవు, కొనుక్కోవాలండి. ఎందుకంటే ఎప్పుడైనా డ్యామ్ లో వాటర్ కూడా ఉండదండి. హల్లెలూయా. ఎవరైతే 666 ముద్రలు వేసుకుంటారో వాడికి ఇవన్నీ దొరుకుతాయి. హల్లెలూయా. వాడికే రేషన్, రుచికి మీద వేస్తారండి 666 ముద్ర. ఈ మధ్యన ఫారిన్ కంట్రీస్ నెంబర్ కొంచెం చోట్ల కనిపిస్తుంది 666. ఇది విరోధి యొక్క నెంబర్. ఎవరి నెంబరు? విరోధి నెంబరు. అంటే దేవుడికి విరోధి వచ్చే వ్యక్తి వేసే నెంబర్. ఏ నెంబరు? 666. హల్లెలూయా. ఎవరైతే ఈ నెంబర్ వేసుకుంటారో వారికే రేషన్, ఎవరైతే ఈ నెంబర్ వేసుకుంటారో వారికే మంచినీళ్ళు, ఎవరైతే ఈ నెంబర్ వేసుకుంటారో వాళ్ళకే రైతు బజార్లో కూరగాయలు. హల్లెలూయా. ఆ నెంబర్ లేకపోతే లోపలికి ఎంట్రీ లేదంటండి. కుమార్ జాగ్రత్త. ఇటువంటి భయంకరమైన దినాలు మనం ఎదుర్కోబోతున్నాం భవిష్యత్తులో. కాబట్టి మన మనసు ఏం చేసుకోవాలి? సిద్ధపాటు చేసుకోవాలి. ఈరోజు దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. మన బ్రతుకుని యేసయ్యకు ఇవ్వాలప్పుడే మన జీవితాలు దేవుడికి అనుకూలంగా జీవిస్తాం. అయితే ఎవరైతే ఈ ముద్ర వేసుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ముద్ర వేసుకోరో వారు పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. అంటే కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా యేసయ్య నాకుంటే చాలు అనుకున్న వాడే పరలోకానికి వెళ్తాడు. ఆ దేవుడు లేకుండా పర్లేదు ఈరోజు భోంచదు చాలు అనుకున్నవాడు నరకానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. జాగ్రత్త. ఈ ముద్ర వేయించుకుంటావా వేయించుకోవా అనేది నీ చేతుల్లో ఉంది. ఈ లోకములో బ్రతకడం కోసమే ముద్ర వేయించుకో. పరలోకంకి వెళ్ళాలనుకుంటే ముద్ర వేయించుకోకూడదంట. అది మన చేతుల్లో ఉంది. అంటే ఈ నల్లని గుర్రం మీద వచ్చేవాడు చేసే పని అది 666 మంది చేస్తారంటారు. కాబట్టి ఈ కొరకు దినాలు రాకముందే నువ్వు దేవుడిని ఏం చేయాలి? స్వంత రక్షణగా స్వీకరించాలి. దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా దేవుడికి అనుకూలంగా దేవుడి కొరకు జీవిస్తూ దేవుడి కొరకు బ్రతుకుతూ 24/7 దేవుడి ద్వారా నువ్వు ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. చివరి గుర్రంలోకి వెళ్దాం. చివరి గుర్రం పండూరు వర్ణం గల గుర్రం. హల్లెలూయా. ఏ గుర్రం? పండూరు వర్ణం గల గుర్రం. పేల్ హార్స్ అంటారు. ఏ హార్స్? పేల్ హార్స్. హల్లెలూయా. వీడు వస్తే ఏమవుతుందంటే ఈ రంగుతో వచ్చిన వాడు వస్తే రక్తహీనత. ఏ హీనత? రక్తహీనత. అలాగే శవంగా మారిపోతాం అంటండి. ఎలా మారిపోతాం? శవాలుగా మారిపోతామంట. అలాగే బలహీనతలు, విచిత్రమైన రోగాలు, అర్థం కాని వ్యాధులు ఇవన్నీ వచ్చేస్తాయి అంట. ఎవరు? ఈ గుర్రం మీద వచ్చేవాడు వస్తే వీటికి అయిపోయినట్టే లైఫ్. చివరి గుర్రం ఇదే. ఇంక వచ్చిందానికి లోపలే ఉండదండి. రక్తానికి వచ్చేస్తుంది. బ్లడ్ కలర్ మారిపోతుంటది. రక్తం కనిపించదు బాడీలో. వచ్చినట్టు వచ్చే మాయమైపోతుంటదంట. ఎలా మాయమైపోతుందో ఎవరు తెలియదు. అలాగే అంతు చిక్కని వ్యాధులు. ఆ పేర్లు కూడా నోటి అలాంటి వ్యాధులు వచ్చేస్తాయండి. వాటి మందు కూడా కనిపెట్టలేదంట. అంత భయంకరమైన వ్యాధులు. ఇప్పుడు వచ్చింది డెల్టా వేరియంట్. ఇప్పుడు విన్నామేంటి ఆ పేరు? డెల్టా వేరియంట్ ప్లస్ మళ్ళీ సరే వేరియంట్ మళ్ళీ ప్లస్. కొత్త కొత్త వ్యాధులు అండి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, రెడ్ ఫంగస్, కొత్త కొత్త ఫంగస్లు. ఏంటంటే ఇదంతా ఒకటే. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ సూచనలన్నీ దేవుడు త్వరగా రాబోతున్నాడు. మళ్ళీ మనం సిద్ధపాటు చేసుకోవడానికి వాక్యం ఈ రోజు కుమార్తె వీడు వచ్చాడంటే ఇంక అయిపోయింది. శవాలు తెలుస్తాయంటండి లోకంలో. అనేక మంది చనిపోతారంట.
ఎందుకు చనిపోతే కూడా ఎవరికి తెలియదు. అంటే ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు అండి. అంత బైకస్తులకు వెళ్ళిపోతామండి. ఏం తింటే ఏం వస్తుందో తెలియదు, అది తినాలో వద్దు కూడా తెలియదు. ఈ రోజులు ఆహారం కల్తీ అయిపోయిందండి. ప్లాస్టిక్ వచ్చేస్తుంది తెలుసండి. ఈ మధ్యన అన్నారు ఒకసారి ప్లాస్టిక్ క్యాబేజ్ విన్నారా? ప్లాస్టిక్ క్యాబేజ్ వస్తుంది, పీసులో వచ్చేస్తుంది క్యాబేజ్. ఆ క్యాబేజీని అంట మనం నీటిలో వేసి ఉడికిస్తే ప్లాస్టిక్ లో ముడిచిపోతుందండి క్యాబేజీ. అది బయట మనకు తెలీదు, మామూలు క్యాబేజీ లాగా ఉంటుంది. కానీ నీటిలో వేసి ఉడికిస్తే ముడిచిపోతుంది క్యాబేజీ. అంటే అలాంటి పదార్థాలు వచ్చేస్తున్నాయి. నువ్వు తినే పండు ఫ్రూట్ కరెక్ట్గా చెప్పగలవా? మంచిగా చెప్పగలవా? ఇంజక్షన్ వేసి పండించేస్తున్నారు త్వరగా ముక్కుకోవడానికి. బయట మాత్రం మంచి రంగు వస్తుంది, కాయ మాత్రం రుచి ఉండదు, చెప్పకుండా. అంటే ఈ రోజులు ఏమైపోయిందంటే తినే ఆహారం కల్తీ అయిపోయింది. ఏం తినాలో ఏం తినో తెలియట్లేదు, అది తింటే మంచిదో కాదో తెలియట్లేదు. అటువంటి భయంకరమైన స్థితిలో వస్తాం. ఒక జాగ్రత్త. ఈ గుర్రం మీద వచ్చేవాడంటే బలహీనతలు, భయంకరమైన వ్యాధులు, అంతు చిక్కని వ్యాధులు, అర్థం కాని వ్యాధులు, అనేకమైన శవాలు ఇస్తూ ఉంటాయి. ఈ మధ్య విన్నానండి, ఇక్కడ చావుల మీద ఉంది కదా, అక్కడ శవాలు లైన్ కట్టాయి ఉందండి. ఎలా కట్టే? లైనే. శ్మశానికి ఆయలేదు, హౌస్ ఫుల్ బోర్డు పెట్టేస్తారు బస్సున్నది. తెలుసా నీకు? బైగ్రౌండ్కి వెళ్తే బోర్డు బయట హౌస్ ఫుల్ సినిమా దగ్గర పెట్టినట్టు. అంటే శ్మశానానికి జాగా లేదు, ఖాళీ లేదు. అనేకమైన సవాలు రోడ్డు మీద కాల్చేస్తున్నారు. సవాల్ ప్లేసుల్లో వినాలి మీరు ఎప్పుడైనా? చౌల్ మంది లైన్గా రోడ్ల మీద సవాల్ కాస్తే అటువంటి సవాళ్ళు లభిస్తున్నాయి. ఎందుకంటే ఇది కారణం ఏం తెలుసండి, ఈ గొర్రె మీద వచ్చేవాడి సమయం వచ్చింది అనమాట. హాయలుగా మరి వచ్చాడు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మంచిది కూడా విన్నాను, శవాన్ని కాల్చడానికి డబ్బులు తీసుకుంటారండి. మీరు విన్నారా? శవాన్ని కాల్చడానికి డబ్బులు అంటారు. అంటే అలాగైపోయింది, వ్యాపారం అయిపోయింది శవాన్ని కాల్చడానికి. ఎక్కడ కాలేదు, కాల్చే ప్లేస్ లేక నదుల్లో పడేస్తున్నారు శవాన్ని తీసుకెళ్ళి. టీవీలో కూడా చూపిస్తాడు. ఆ నదుల్లోంచి చాలా శవాలు బయట తెస్తారంటే, అంటే దీనికి కారణం ఒకటి ఏంటంటే మళ్ళీ మనం సిద్ధపాటు చేసుకోవడానికి. ఇంకా నువ్వు సంతోషం, ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉన్నావు, మంచి ఆహారం తినగలుగుతున్నావు. ఈ దేవుడికి కృప మాత్రమే, అంతకన్నా గొప్ప కాదండి. మన గొప్పవారమే కాదు, వాళ్ళకన్నా మనమే అది డబ్బున్న వారమే కాదు. అధికారులు చనిపోయారు, కొంతమంది సినిమాకులు చనిపోయారు, కోటేశ్వరులు చనిపోయారు. అందుకే డబ్బు లేదు ఆపరేషన్ చేయించడానికి. ఉంది కదా, ఆపరేషన్ డబ్బు ఉంది వాళ్ళకి, అన్నీ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే కేసులు మీద కాదు, కానీ అడిగారా? చనిపోయారు కుమార్తె. ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే ఏసే కారణం, ప్రజలు కూర్చున్నావంటే దేవుడే కారణం. కానీ నీలో ఏముంది? ఇంకా నిర్లక్ష్య స్వభావం ఉంది. హైగా ఇన్ని చూస్తున్నావు సమాజంలో, కళ్ళ మంది చూస్తున్నావు జరుగుతున్నవన్నీ. అయినా మార్పు రావట్లేదు, అయినా చేంజ్ రావట్లే. కారణం ఏంటంటే అయినప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నావు. ఇప్పుడైనా మారు మనసు పొందు, మారు మనసు అయిన ఫలములు ఫలించండి. ఇప్పుడైనా సరే శాప సంతానమా, రాబోయే తప్పించేవాడు ఎవరు? మారు మనసు అయిన ఫలములు ఫలించుడి. జాగ్రత్త కుమార్. ఈ మాట ఇంకోటి యోహాను చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త పడతా ఈ రోజు అయినా, ప్రభా త్వరగా రాబోతున్నావు అయ్యా. ఈ రోజు ఒక నిర్లక్ష్యం కొన్నాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, కానీ సరిదండి నిర్లక్ష్యం. నీ వాక్యం అంటే నిర్లక్ష్యం, నీ ప్రార్థన అంటే నిర్లక్ష్యం అయ్యాను. ఒక్కసారి దర్శించు, ఒక్కసారి బాధపరచు. ఈ రోజు సరే నా పాపాలు ఒప్పుకొని, నన్ను కడుక్కొని, నన్ను పవిత్రపరుచుకున్నాను. ఇదిగో నీ పాదాల చెంతకు వస్తాను ప్రభు, నీతోనే ఉంటాను. మృతుడు క్రీస్తే చావు అయితే లాభం అని మనగలగల కుమారుడు. ఈరోజు నువ్వు అనుకుంటావేమో సమయం ఉందని, ఇంకా చాలా రోజులు ఉన్నాయో పనుకుంటావేమో. నేను ఇక్కడ రేపు ఎక్కడో తెలియదు, ఏ సమయం జరుగుతుంది. గుర్తు పెట్టుకో, భయంకరమైన దినాల్లో ఉన్నాం.
ఆఖరి గడియల్లో ఉన్నాం, అంచు దినాల్లో ఉన్నాం. ఈ దూత ఇలాగా ఈ 4 గుర్రాల మీద వచ్చే వారు మనకు రాబోతూ ఉన్నారు. వాళ్ళు ఎదుర్కోక ముందే మన ఎత్తబడి ఉదుసంగా మార్చబడాలి. ఇవి రాకముందే మనం దేవుడి కుడి పార్శ్వ ముందు కూర్చోవాలి. కుమార్ దేవుడు గొర్రెపిల్ల వివాహ మోసము సిద్ధమవుతుంది. పైన పెళ్లి కుమారుడు రెడీ అయిపోతున్నాడు పెళ్లి కోసం. మరి ఒకసారి రెడీ అవుతావా? మంచి డ్రెస్ వేసుకొని దేవుడికి వెళ్ళడానికి, రక్షణ వస్త్రం, నీతి గల వస్త్రం, పరిశుద్ధమైన వస్త్రం, ఈ వస్త్రాలని ధరించుకొని ఆ పెళ్లి కుమారుని ఎదురు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ రోజు నువ్వు బుద్ధి గల కనికలు మారాలి. నువ్వు దిగుటలు ఏముండాలి? నువ్వు నింపుకోవాలి ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు కొట్టుకెళ్ళాలని కుదరదు. ప్రభా షాప్కి లేని ప్రభా నూనె అయిపోయిందంటే అవ్వదు. రెడీగా ఉండాలి నూనె వేసుకొని. లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. మడకుమారు దేవుడు ఈరోజుతో మాట్లాడుతుంది. జాగ్రత్త, కరువు దినాలు రాబోతున్నాయి, రక్తహీనత రాబోతూ ఉంది. మీ జీవితము మారిపోబోతుంది. ఈరోజు పరిశుద్ధపరచుకో. ఈ రోజుల్లో డబ్బు లేని మనిషి ఉన్నాడు కానీ జబ్బు లేని మనిషి ఏడంటాడు తెలుసా మీకు? డబ్బు లేని మనిషి ఉన్నాడు కానీ ప్రతి మనిషికి ఏదో బలహీనత అండి. ఏదో ఒకటి చిన్న వ్యాధి అనుకుంటుంది. షుగరో, బీపీయో, బలహీనత అన్నీ ఉంటాయి. ఈ రోజులో చాలా డబ్బు దేనికి వచ్చి పెడుతున్నాం? ఈ రోజు త్వరగా అభివృద్ధి అయిపోయింది హాస్పిటల్. నువ్వు వెళ్ళి ఏం లేదు, హాస్పిటల్కి వెళ్ళి జ్వరం చాలు రాజేస్తారు టెస్ట్ లైన్. ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఈ టెస్ట్ మొత్తం టెస్ట్ రాసేస్తారు. చివరికి ఏమంటే సార్ ఏమీ లేదండి, అన్ని నార్మల్. ఇగో పారాసిటమాల్ ఇస్తే తగ్గిపోతుంది. అలాగే అయిపోయాడు ఈ రోజుల్లో. అంటే మన బాధ్యతల్లో ఒకరోజు ఏమైపోయి వ్యాపారంగా మారిపోయి. ఇవి రాకముందే మన మనసు దేవునికి ఇవ్వాలి. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో మొట్టమొదటి చేయవలసింది ఏంటి? ప్రభాని పాపిని నన్ను క్షమించండి, ప్రభాని అపరాధి నా పాపాలు కడగండి అని ప్రార్థన అలా ప్రారంభించాం. ప్రార్థన అలా మనం ప్రారంభిస్తాం. మోకరించగానే ప్రభా మా అబ్బాయికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి ప్రభా నాకు వ్యాపారం కావాలి. స్టార్టింగే కోరికలు, స్టార్టింగే ప్రభా నీ పాపని క్షమించే ప్రభు అన్నా ఎడిపోయినా తెల్లవారు లెక్క ప్రభా నేను వ్యాపారానికి వెళ్తున్నాను, ఇక హాస్పిటల్కి వెళ్తాను, డ్యూటీకి వెళ్తున్నాను, నువ్వు కాపాడు. అదే ప్రార్థన. కానీ ఎప్పుడైనా సరే ఈ ఆఖరి గడియల్లో నువ్వు చేయవలసిన ప్రభా నన్ను అడగండి పరిస్థితి కుమార వాక్పిడిపోయిన నీ జీవితం సమర్పించు. ఇది అనుకూలమైన సమయం. ఇదే సమయము కోరికంగా దాన్ని సద్వినియోగపరుచుకొని ఏసైను మీరు ఒక భాగం మార్చుకుని బాప్టిస్ట్ తీసుకుని పరలోకానికి వెళ్ళిపోవమ్మా. నేను బాప్టిస్ట్ పొందాను కదా వెళ్ళిపోతానులే పరలోకం కొంటున్నాను. బాప్టిస్ట్ పొందాలని పరలోకానికి వెళ్ళిపోవు. ఏస్తే నీలో ఉంటేనే పరలోకంలోకి వెళ్తావు. ప్రభా ఈ రోజు మీరు నాలోకి ప్రభా రాకముందే వారు వచ్చేసిపోతుంది. ప్రభా ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తాను అని ప్రార్థించేస్తుంది. మనతో మాట్లాడుతుంది కదా ఆ పరిశుద్ధాన్ని బలపరుస్తుంది. 1 నిమిషం ప్రార్థించాను. ఈరోజు మాట్లాడతానికి వదలను, బలపరుస్తానికి వదలను తండ్రి. నిజమే తండ్రి, మా స్థితి ఎలా ఉందామో పరిస్థితుల్లో చెప్పిన తండ్రి. ప్రభా త్వరగా రాబోతున్నాం ప్రభా ఈ 4 గుర్రాలు బట్టి మాట్లాడాను ఆయన. ప్రభా ఈ గుర్రాలు వస్తే ప్రభా ఎన్నో సమస్యలు ప్రభా, ఎన్నో ఇబ్బంది, ఎన్నో అపాయకరమైన దినాలు రాబోతున్నాయి. రక్తహీనత ఆయన ప్రభా ఇవన్నీ ఎదుర్కోబోతున్నావు జీవితంలో. ఇవన్నీ రాకముందే ప్రభా ఇదిగో మా జీవితానికి సమర్పిస్తూ ఉన్నాం, మా బ్రతుకులకు సమర్పిస్తూ ఉన్నాం, మా జీవితానికి ఇస్తున్నాం ఆయన. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఒక్కసారి కావాల్సిన ఆహారం తెచ్చుకోండి ప్రభా. ఇదిగో నాయన ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నానేమో, ఎంతవరకు నీకు దూరంగా ఉన్నానేమో. ఈ రోజు ప్రభా నీకు సమీపంగా వస్తాను ప్రభా. నీతో నేను మాట్లాడేవాడిగా ప్రభా, నీతో గడిపేవాడిగా ఎక్కువ సమయం ఆయన నీతో ఉండేవాడిగా సాయం తెచ్చే ప్రభు ప్రార్థించాను.
ఒక్క 2 నిమిషాలు ప్రార్థించాను. ఏసేమంతమానేది అపరిశుద్ధము బలపరుస్తుంది. ఒక్క 2 నిమిషాలు. పరిశుద్ధుడు దూతలతో భక్తులతో కొనియాడబడుతుంది. సరిపోతుంది ప్రభావం కాలుస్తుంది. నువ్వు మాట్లాడినామని నీ పొందాలి. నిశ్చయ ప్రభా, నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా. ప్రభా, నీ రాకడ స్థితిపడి దయచేయండి. నీ రాకడ త్వరగా ప్రభా, ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలియదు ఆయన. ప్రభా, నీ వాక్య దూరం మాట్లాడు ప్రభా. ప్రభావ సంఘము ఆయన ఎత్తబడే వధు సంఘ మార్చిన ఆయన. ప్రభా, ఈ నూతన విశ్వ ప్రార్థన మందిరం ఆయన నీ పాద సన్నిధిలో ప్రభా, ఆ పరలోకములో నీ మూడు పాసములు దయచేయండి. ప్రభా, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడామన్నా నిర్లక్ష్య స్వభావం తొలగించిన ఆయన. ప్రభా, రాతి గుండె తీసివేసి మాంసములు దయచేయండి ప్రభా. ప్రభా, ఈ రోజు నీ పాద సన్నిధికి వచ్చి తన పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరుచుకొని నాయన. ప్రభా, నువ్వు ఉన్న చాలు, నువ్వు మాట్లాడితే చాలు, నువ్వు చూస్తే చాలు ప్రభా. అండా ప్రభు దయచేయండి ప్రభా. ప్రభా, ప్రతి ఒక్కరి తండ్రి వాక్యానుసారంగా ప్రభా ప్రభు దయచేయండి. వాక్య ప్రకారంగా జీవితం ప్రభు దయచేయండి. ప్రభా, నీలో నిలబడలేదు ప్రభా, నీలో అడ్డుకట్టబడ్డారు. నీలో ప్రభా పునఃసాక్షి ప్రభు దయచేయండి. ఈ వాక్య ద్వారా ప్రభా ప్రతి ఒక్కరికి అవసరం దయచేయండి ప్రభా. ప్రభా, ఇంకా రాబోయే ప్రభా, రాబోయే దినాల్లో ప్రభా మమ్మల్ని బలంగా వాడుకోమని మా సంఘంలో ప్రభా అనేక ఆత్మలు లేదు ప్రభా. ప్రభు ఈ రాకడ దినాలు ప్రభు నీతో జీవించే వరకు